ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం అభివృద్ధి ఏంటో చూపిస్తానన్నారు ఎంపీ దుగ్గమళ్ల ప్రసాదరావు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ప్రత్యేక సమావేశం జరిగింది. ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ హాజరయ్యారు. అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఉంటాయని ఎంపీ హామీ ఇచ్చారు. జిల్లాలో కీలకంగా పరిష్కరించాల్సిన సమస్యలు గుర్తించామన్నారు. సెంట్రల్ బడ్జెట్ పూర్తవగానే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో దగ్గుమళ్లతో పాటు ఎమ్మెల్యే పోలవర్తి నాని, టీడీపీ కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. అక్కడ సెషన్స్ తర్వాత మ్యాంగో బోర్డు గురించి ఎంఎస్ఎంఈ మినిస్టర్ని కలవడం జరిగింది. అట్లాగే డిఫెన్స్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. వాళ్ళకి మనకి చిత్తూరుకై 7 నియోజకవర్గాల్లో ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మన డిస్ట్రిక్ట్ కలెక్టరు మనకి బేసిక్ యూనిట్ ఇక్కడ ఏ డెవలప్మెంట్కైనా. సో బేసిక్ యూనిట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి ప్రపోజల్ పంపండి. అది మన కన్సర్న్ మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్లో వెళ్తుంది. అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. అక్కడ మేము మళ్ళీ రెండోసారి ఈ ప్రపోజల్ వెళ్ళిపోయిన తర్వాత పర్స్యూ చేస్తాము. సో చేసిన ప్రామిస్లన్నీ హామీలన్నీ కూడా నెరవేరుస్తాయి. చంద్రబాబు గారు చెప్పిన యూనివర్సిటీ గురించి కానీ, చంద్రబాబు గారు చెప్పిన రైల్వే సమస్యలు కానీ, సిల్క్ బోర్డు కానీ, టెక్స్టైల్ సమస్యలు కానీ మొత్తానికి అడ్రస్ చేయడానికి 10 సమస్యలు గుర్తించాం. అవన్నీ కూడా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతాయి.